ఫ్రెండ్స్, దిస్ ఇస్ కమల్ అండ్ మీరు చూస్తున్నారు తేజ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక తేజ టెక్నిక్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మేము ఎటువంటి వీడియో పెట్టినా సరే అది మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే MIUI రెడ్మీ మొబైల్స్లో MIUI 9కి మనం ఎలా అప్డేట్ అవ్వాలి అన్నది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మనం ఫస్ట్ MI రూమ్స్ ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, MIUI ఇప్పుడు మన బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 3. సో నేను ఎలా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుని వెళ్తాను. రెడ్మీ నోట్ 3 ఎక్కడ ఉందో చూసుకొని దాంట్లో అప్డేట్ వచ్చిందో లేదో అన్నది ముందు మనం చెక్ చేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 3 ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది పైన ఉన్నది స్టేబుల్ రోమ్, ఇది డెవలప్మెంట్ రోమ్. మనం చేయాల్సిందల్లా ఇదే. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టేబుల్ రోమ్లో MIUI 8 ఉంది ఇంకా, కానీ డెవలప్మెంట్ రోమ్లో MIUI 9 ఉంది. సో ఇప్పుడు జస్ట్ ఒక్క డౌన్లోడ్ అయిన ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను డౌన్లోడ్ అయిన తర్వాత నేను మీకు మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా మీకు డౌన్లోడ్ చేసిన అప్పుడు జిప్ ఫైల్ మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఇది నా రెడ్మీ నోట్ 3 మొబైల్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ వర్షన్లో ఉందో. కింద అబౌట్ ఫోన్లోకి వెళ్తే ప్రస్తుతానికి నేను రెడ్మీ నోట్ 3 ఇదిగోండి డివైస్ నాది రెడ్మీ నోట్ 3. పైగా ఇప్పుడు నేను గ్లోబల్ MIUI 8 స్టేబుల్లో ఉన్నాను. ఇప్పుడు నేను MIUI 9కి అప్డేట్ ఎలా అవుతుందని చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ప్రాక్టికల్గా చూడండి. ఇప్పుడు టూల్స్లో అప్డేట్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేస్తే చూస్ అప్డేట్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ప్యాకేజ్ డౌన్లోడ్స్లో ఉంది. ఇది ఓకే వచ్చేసి క్లిక్ చేద్దాం. ఓకే ప్రెస్ చేయగానే గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ అని ఇలా వస్తుంది. మనం ఇంకా చేయాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అలా చూడడమే. దాని అంతటా అదే అన్జిప్ అవుతుంది ఫస్ట్, తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మొబైల్ డీక్రిప్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని హోమ్ స్క్రీన్లోకి వస్తుంది. ఇదంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వీడియో పాజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 98 అంటే ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు మొబైల్ దాని అంతటా అదే రీస్టార్ట్ అవుతుంది. చూద్దాం. ముందు మనం బ్యాకప్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాకప్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు మీ పర్సనల్ డేటా అంతా ముందు బ్యాకప్ చేసుకొని నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇక్కడ చూపించాలి కానీ చూపించలేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు MIUI 9 బీటాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాం. దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అర్థమయ్యేలాగా. మొబైల్ రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అప్డేటింగ్ MIUI డోంట్ రీబూట్ ది డివైస్ అంటుంది. సో మనం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అది కూడా అప్డేట్ అయింది. మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సెటప్ ఎలా చేయాలని కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందాక MIUI 8లో ఉన్న వాళ్ళు ఇప్పుడు MIUI 9లోకి వచ్చాం. ఇప్పుడు సెటప్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ సెటప్ అంతా ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. నేను ఫాస్ట్గా చేసేస్తాను. MIUI 9లో స్ప్లిట్ విండో ఇలాగ చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MIUI 8కి MIUI 9కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. దీంట్లో స్పెషల్ మన MIUI 9లోకి ఎందుకు అప్డేట్ అవుతుందో అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు నేను.
ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, సెటప్ కంప్లీట్ చేశాను నేను. MI 9 హోమ్ స్క్రీన్కి వెళ్తాను. డిఫరెన్స్ ఏంటన్నది మీకు ఇక్కడ తెలిసిపోతుంది మ్యాక్సిమం. ఇక ఫ్రెండ్స్ ఇదిగోండి MI 9 అప్డేట్. ఇది లోట్వేర్ ఏం లేదు అసలు. 2-3 కీబోర్డ్లు ఉన్నాయి అంతే. ఇక్కడ ఐకాన్స్ కూడా మారిపోయినాయి మొత్తం, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం నేను మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, దీంట్లో ఒక మంచి ఫ్యూచర్స్ ఏంటన్నది. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇందాక నేను మీకు చూపించాను కదా రెడ్మీ నోట్ 3. ఇందాక మనం MI 8లో ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్లియర్ చేస్తున్నాను. MI 9 గ్లోబల్ 8.1.18 బీటాలో ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు డైరెక్ట్గా. మనం ఈ విధంగా MI 8 నుంచి MI 9కి అప్డేట్ అయ్యాం ఫ్రెండ్స్. దీంట్లో స్ప్లిట్ స్క్రీన్ విండో కూడా ఉంటుంది, అది మనం చూద్దాం. 2 యాప్స్ ఓపెన్ చేస్తే షార్ట్ కట్ కొడితే చూస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం MI 9కి అలా అప్డేట్ అవ్వాలి ఈ వీడియోలో చూస్తాం. MI 9 ఫ్యూచర్స్ ఏంటి అన్నదే నేను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా మీకు అందరికీ చూపిస్తాను. దిస్ ఈజ్ కమల్ సైనింగ్ ఆఫ్ బై. అండ్ మా తేజ టెక్నిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్ మీకు రావాలంటే తేజ టెక్నిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. బాయ్.